శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంద్రలోకంలో అదే స్వర్గంలో తాత్కాలిక ఇంద్రుడిని పిలిపించి శాశ్వత ఇంద్రుడు ప్రశ్నించాడట. అసలు నువ్వు చేసిన పని ఏంటి? ఇవన్నీ వస్తువులు నావన్నీ దానం చేయడానికి నువ్వెవరు? నువ్వు గోదానం చేసేసుకుంటావా, గజదానం చేసేసుకుంటావా? నా వస్తువులని నువ్వెలా దానం చేస్తావు అని అడిగాడట. అప్పుడు అతను చెప్పాడు, 3 ఘడియలు నన్ను ఇంద్రునిగా ఉండమంటే అవన్నీ వస్తువులు నావే. నేను చేసింది తప్పైతే ఎటువంటి శిక్ష విధించినా దాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని పిలిపించి అసలు జరిగింది దీని పరిష్కారం ఏంటి అని ఆలోచన చేశాడు. బృహస్పతుల వారు చెప్పారు, ఈ తాత్కాలిక ఇంద్రుడు చేసింది సరి అయిన పనే. ఆ నిమిషంలో అతడే ఇంద్రుడు కాబట్టి తనకు నచ్చింది తను చేశాడు. మన సప్త ఋషులకు ఆశ లేదు. తీసుకున్న వస్తువులన్నిటినీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు. అవన్నీ నీకే దక్కుతాయి, కంగారు పడద్దు అని చెప్పారు. కానీ ఈ తాత్కాలికంగా ఇంద్రుడు వచ్చి దానాలు చేశాడు కదా, అతనికి మాత్రం భవిష్యత్తులో శాశ్వతంగా ఇంద్ర పదవి దక్కుతుంది అని వరం ఇచ్చారట. ఎందుకంటే చేసినవేమో మహాదానాలు, దానిపైగా చేసింది ఎవరికి? సప్త ఋషులకు. ఈ పుణ్యాన్నంతా అడ్డుపెట్టి మరుసటి జన్మలో బలి చక్రవర్తిగా పుట్టాడు. ఇవన్నీ తెలిసిన శుక్రాచార్యుడు అతని చేత విశ్వజిత్ అనే యాగం చేయించి స్వర్గానికి అధిపతిని చేశాడు. స్వర్గానికి ఏంటి, 3 లోకాలకు అధిపతి అయ్యాడు. శుక్రాచార్యుడికి మొత్తం విషయాలన్నీ తెలుసు. అందువల్లనే యాగము ద్వారా వచ్చిన రథాన్ని ఎక్కి 3 లోకాలు జయించే విధంగా ఆశీర్వాదం చేశాడు. అంతేకాకుండా అది శాశ్వతంగా ఉండాలి అని 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. ఈ విధంగా చిన్న దానం చేశాడు, చిన్న పని చేశాడు. అతను చేసిన పని ఏంటి? శివలింగం మీద గంధము పుష్పాలు తెలియకుండా వేయడం. ఆ చిన్న పని ఫలితం వల్ల మరుసటి జన్మలో ఇంద్ర పదవిని తాత్కాలికంగా అనుభవించి ఆ పై జన్మలో శుక్రాచార్యుని అనుగ్రహం ద్వారా కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇంద్రుడుగా ఉన్నాడు. దాని ఫలితంగా వామనుడికి మళ్ళీ భూదానం, అఖండ భూదానం తెలుసు కదండి అందరికీ వామన చరిత్ర. మళ్ళీ సాక్షాత్గా విష్ణుమూర్తికే దానం చేయడం వల్ల భవిష్యత్తులో ఇంద్రుడు కాబోతున్నాడు. కాబట్టి చిన్న పనికి కూడా గొప్ప ఫలితాన్నిచ్చే భగవంతుని పాదాలు పట్టుకుందాం, తరిద్దాం. జయ శ్రీరామ్.